అందరికీ నమస్తే అండి. దేశంలో ఎవరైనా తప్పు చేస్తే మనం న్యాయస్థానాలకు వెళ్తాం. మరి న్యాయస్థానమే తప్పు చేస్తే దేశంలో ఎక్కడైనా ఏదైనా వ్యవస్థలో పొలిటికల్గా కానీ అధికారికంగా కానీ కరప్షన్ జరిగితే, అవినీతి జరిగితే న్యాయస్థానాల్లో కోర్టులకు వెళ్తాం. మరి న్యాయస్థానాల్లోనే అవినీతి జరిగితే పొలిటీషియన్స్ దగ్గర బ్లాక్ మనీ ఉన్న, అధికారుల దగ్గర బ్లాక్ మనీ ఉన్న, డబ్బులు కట్టలు ఉన్న కోర్టుల్లో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు వేస్తారు, కోర్టులు శిక్షలు వేస్తాయి. మరి న్యాయమూర్తుల దగ్గరే నోట్ల కట్టలు బ్లాక్ మనీ భారీగా ఉంటే దానికి పరిష్కారం ఏంటి? ఎవరు కాపాడగలరు ఈ దేశాన్ని? మన రాజ్యాంగ వ్యవస్థలో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, అండ్ శాసన వ్యవస్థ, అండ్ న్యాయ వ్యవస్థ. ఈ 3 దేనికవి స్వయం ప్రతిపత్తి కలిగినవి. ఒకరికొకరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కానీ ఒకరినొకరు సహకరించుకోవాలి. శాసన వ్యవస్థ చట్టాలు తయారు చేస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ చట్టాలను అమలు చేస్తారు. ఈ రెండిట్లో లోపాలను, ఇబ్బందులను, సమస్యలను న్యాయ వ్యవస్థ పరిష్కరించి సూచనలు, సలహాలు ఇచ్చి పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మరి న్యాయ వ్యవస్థలో అవినీతి మకిలి లేదా? ఈ దేశంలో దేనిలో లేదు, ఏ వ్యవస్థలో లేదు అవినీతి. సో న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి బయటికి పడదు, ఎందుకంటే వాళ్ళ పెద్దన్న పాత్ర కదా. ఆ పెద్దన్న పాత్రలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ గురించి మాట్లాడరు. ఎవరు వారి గురించి మాట్లాడినా వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఎవరు మాట్లాడే సాహసం కూడా చేయరు. న్యాయ వ్యవస్థలో లోపాలు బోల్డ్ ఉంటాయి, తీర్పుల్లో లోపాలు, తప్పులు చాలానే ఉంటాయి. కానీ ఎవరు దాని గురించి మాట్లాడే సాహసం చేయరు. ఎందుకంటే న్యాయస్థానాలంటే అందరికీ భయం, గౌరవం, భక్తి. గౌరవము, భక్తి బయట ఉంటుంది, భయం లోపల ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ వారంలో మన దేశంలో న్యాయ వ్యవస్థకు అత్యంత చెత్త వారం అనుకోవచ్చు, వర్స్ట్ వీక్. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో మన న్యాయ వ్యవస్థ ఏమంత సక్రమంగా లేదు. ఒక ఆయన దాదాపుగా 11 సిబిఐ కేసుల్లో వేల కోట్ల అవినీతి చేసినట్టుంటూ కొన్ని సంవత్సరాలుగా మోర్ దాన్ 12 years బెయిల్ మీద ఉన్నారు. మనందరం చూస్తున్నాం. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బెయిల్ మీదే ఉన్నారు. అవేమి కోర్టులు ఆ కేసు విచారణ ఆపేలా, లేదా ఆ కేసు విచారణలో స్టే ఇవ్వాల. స్టే ఇస్తే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, లేదా కేసు విచారణ ఆపేస్తే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. కేవలం బెయిల్ మీద ఎన్నాళ్ళు ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ మధ్య బెయిల్ పొందడానికి భారీగా ఖర్చు చేశారు, ఆయనకు బెయిల్ ఇవ్వడానికి భారీగా తీసుకున్నారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సరే, అవన్నీ పాత విషయాలు, పాతవన్నీ పక్కన పెడదాం. ఈ వారంలో జరిగిన మూడు సంఘటనలు. పూజా ఖాట్కర్ ఒక ఐఏఎస్ అధికారి కాబోతూ ఆమె ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. రిజర్వేషన్ కోసం ఓబీసీ ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తూ, అలాగే డిజబిలిటీ లేకపోయినా ఇచ్చినట్టు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఇచ్చి తను అక్రమంగా ఐఏఎస్ అర్హత పొందారు అని ఆమె మీద కేసు, అభియోగాలు. దాని మీద దాదాపుగా 1.5 ఏళ్లుగా విచారణ జరుగుతూ ఉంది. ఆమెకు కోర్టులు రక్షణ కల్పిస్తూనే ఉన్నాయి. ఆమె తప్పు చేసినట్టు నిర్ధారణ అయింది, ఆమె తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్టు నిర్ధారణ అయింది, ఆమె ధృవీకరణ పత్రాలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు కోర్టుల ముందు. కానీ ఆమెకు బెయిల్ పొడిగిస్తూనే ఉన్నారు, రక్షణ కల్పిస్తూనే ఉన్నారు, అరెస్టులు లేవు, కేసు విచారణ లేదు, ఏమీ లేదు. సరే, అది కాసేపు పక్కన. తాజాగా మార్చి 19వ తేదీన ఆమెకు మళ్ళీ పొడిగించారనమాట బెయిల్. సరే, అది కాసేపు పక్కన పెడదాం. మేబీ ఇది చాలా చిన్నది కావచ్చు. అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు ఒక ఆయన, మిశ్రా గారు, రామ్ మనోహర్ నారాయణ మిశ్రా గారు, ఆయన ఒక సంచలన వివాదాస్పదమైన తీర్పు ఇచ్చారు, ఒక చెత్త తీర్పు ఇచ్చారు. 2021లో ఒక బాలిక, 11 ఏళ్ల బాలిక, అప్పుడు 11 ఏళ్ళు ఆమెకు, ఇప్పుడు 15 ఉండొచ్చు కాక. సో ఆ ఏజ్లో ఆమె తన తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తుంటే 2 యువకులు, పవన్ అండ్ ఆకాష్ అనే 2 యువకులు బండి మీద వెళ్తూ ఆ అమ్మాయిని నేను ఇంటి దగ్గర దింపేస్తాను రండి అని చెప్పి ఆ అమ్మాయిని బండి ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఛాతి మీద చేతులు వేసి, చున్నీ తీసేసి చాలా చెత్తగా అసభ్యంగా ప్రవర్తించి అటెంప్ట్ చేశారు, ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి గట్టిగా ఏడవడంతో, గట్టిగా కేకలు వేయడంతో స్థానికులందరూ గుర్తించి ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గర నుంచి విడిపించి వాళ్ళిద్దరిని కొట్టి బుద్ధి చెప్పారు. దాంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఆ కేసు ఇప్పటి వరకు విచారణలో ఉంటూ తాజాగా నిన్నగాక మొన్న అలహాబాద్ హైకోర్టులో జడ్జి గారు అదేమీ తప్పు కాదు, అదేమీ అటెంప్ట్ కాదు, అది రేప్ అటెంప్ట్ అని మనం పరిగణించకూడదు, పరిగణించలేం అని తీర్పిచ్చారు. ఎంతవరకు కరెక్ట్? అసభ్యకరంగా చేతులు వేసి మనం చెప్తున్నాంగా పాఠాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తున్నాం కదా. ఆ అమ్మాయి మీద పబ్లిక్గా, 11 ఏళ్ల బాలిక మీద పబ్లిక్గా ఆ బ్యాడ్ టచ్ చేస్తున్నప్పుడు అది అటెంప్ట్ కాదని ఎలా చెప్తారు? పైన చున్నీ తీసేసి అలా చేయడం. సో ఇది కోర్టు అలా ఇచ్చింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడకూడదు.
సో అయితే దీని మీద ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు, శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఇమీడియట్గా స్పందించారు. సుప్రీంకోర్టు కల్పించుకోవాలి, ఈ తీర్పులో తేడాలు ఉన్నాయని చెప్పి ఆమె రెస్పాండ్ అయ్యారు. అసలు హైకోర్టు అటువంటి తీర్పు ఇవ్వడం ఏంటి? తీర్పు ఇచ్చిన జడ్జి గారికి ఏం పని చేస్తుంది? అసలు కూతురు లేరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే అలాగే తీర్పిస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ పవన్ అండ్ ఆకాష్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు కొంచెం అక్కడ పట్టుంది, ప్లస్ ధనికులు అనేది ఏదో లోకల్లో ఉన్న టాక్. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనకి మెయిన్ టాపిక్ యశ్వంత్ వర్మ. ఈయన ఢిల్లీ హైకోర్టులో జడ్జి. 1992 నుంచి న్యాయవాది, 2014లో న్యాయమూర్తి అయ్యారు. 2014 నుంచి దాదాపుగా 2021 వరకు అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చారు. ఈ మధ్య నిన్న కాక మొన్న కాదు 14వ తేదీ, మార్చి 14వ తేదీన వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇల్లు కూడా బయట ప్రైవేట్ నివాసం కాదు, అధికారిక నివాసం. జడ్జీలకు బంగ్లాలు ఇస్తారుగా, ఆయనకి ఇచ్చిన బంగ్లాలో ఆ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగితే రాత్రి 10:35 ఆ టైంకి అగ్నిమాపక శాఖ అధికారులు ప్లస్ వెహికల్స్, పోలీసులు అందరూ వెళ్ళి మంటలను కంట్రోల్ చేసి వస్తున్న క్రమంలో గదుల్లో చూసేసరికి వాళ్ళకి నోట్ల కట్టలు భారీగా కనిపించాయి. అది ఎంత 10 కోట్ల, 15 కోట్ల, 50 కోట్ల, కొన్ని 100 కోట్ల అనేది తెలియదు. భారీగా నోట్ల కట్టలు కనిపించడంతో వాళ్ళు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులేమో ఢిల్లీ హోంశాఖకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ హోంశాఖ ఏమో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చి కేంద్ర హోంశాఖ ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి దగ్గరికి వెళ్ళింది విషయం. ఆయన ఇమీడియట్గా కొలీజియం మీటింగ్ పెట్టి ఈ హైకోర్టు జడ్జి ఎవరైతే యశ్వంత్ వర్మ ఉన్నారో అతన్ని బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇదేంటి మా కోర్టు ఏమైనా చెత్తబొట్ట, అక్కడ ఆరోపణలు వచ్చి అవినీతి మార్కులు ఉంటే మా దగ్గరికి ఎందుకు బదిలీ చేస్తున్నారని చెప్పి అక్కడ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ వాళ్ళు ఈ బదిలీని అడ్డుకున్నారనమాట. ఇక్కడ న్యాయమూర్తి వేతనం ఎంత ఉంటుంది? మ్యాక్సిమం నాకు తెలిసి 1,70,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది గరిష్టంగా మ్యాక్సిమం. మరి అంత వేతనం ఉంటూ ఇన్ని నోట్ల కట్టలు, ఇన్ని కోట్లు ఎలా వచ్చి పడతాయి చెప్పండి? అదే వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు కదా, ఇమీడియట్గా అతని మీద సెక్షన్స్ నమోదు చేస్తారు కదా, ఇమీడియట్గా దాని మీద విచారణ మొదలు పెడతారు కదా. మరి ఇతని విషయంలో ఏం జరిగింది? విచారణ జరగట్లేదు, అరెస్టులు లేవు, ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేయలేదు, జస్ట్ బదిలీ చేశారంతే. న్యాయ వ్యవస్థకు న్యాయ వ్యవస్థ శత్రువు. న్యాయ వ్యవస్థను కాపాడాల్సింది న్యాయ వ్యవస్థ. ఇక్కడ వచ్చిన బాధ అదే. ఇతర వ్యవస్థలను కాపాడాల్సింది న్యాయ వ్యవస్థే, న్యాయ వ్యవస్థను కాపాడాల్సింది న్యాయ వ్యవస్థే. కాబట్టి ఆ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు కల్పించుకుంటున్నారు వాళ్ళకు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో 50 కోట్లు దొరుకుతాయండి, ఊరుకుంటారా? ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారుగా, అతన్ని తాత్కాలికంగా పక్కన పెడతారుగా, పక్కన పెట్టి విచారణ ఆదేశిస్తారుగా, విచారణ జరుగుద్దిగా. ఈలోగా అతన్ని విధులకు రాడు కదా, అతన్ని బదిలీ చేయరు, ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఇతర వ్యవస్థల్లో అంత సీరియస్ డెసిషన్స్ ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థలో ఎందుకు అంత సీరియస్ డెసిషన్స్ ఉండకూడదు, ఉండట్లేదు? ఎందుకంటే పెద్దన్న పాత్ర కాబట్టి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకూడదు కాబట్టి, మాట్లాడలేరు కాబట్టి. దేశంలో చాలామంది అనుకుంటారు ఎవరైనా ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ న్యాయ వ్యవస్థతో పెట్టుకోకూడదు అని. అది గల్లీ స్థాయిలోనూ అంతే, రాష్ట్ర స్థాయిలోనూ అంతే, ఢిల్లీ స్థాయిలోనూ అంతే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా అవసరమైతే పోలీసులతో గొడవ పెట్టుకుంటారు కానీ లాయర్లతో గొడవ పెట్టుకోరు. ఎందుకంటే ఒక అభిప్రాయం అలా వచ్చేసి ఒక అభిప్రాయానికి అలా వచ్చేసారనమాట జనం. చట్టాలకు సంబంధించి, కోర్టులకు సంబంధించి ఎన్ని సినిమాలు మనం చూస్తున్నా జనంలో అభిప్రాయం పోవట్ల న్యాయ వ్యవస్థ పట్ల. మనం న్యాయస్థానాలను విమర్శించకూడదు, కానీ అందులో జరిగిన సంఘటనలను, తీర్పులను విమర్శించవచ్చు, తప్పు పట్టవచ్చు, పాయింట్అవుట్ చేయొచ్చు. సో ఇది న్యాయస్థానంలో జరిగిన విషయం కాదు, ఈ జడ్జి గారికి సంబంధించి ఆయన ఇంట్లో జరిగిన విషయం. కాబట్టి దాని మీద మనం ఎంత లోతుగా అయినా చెప్పొచ్చు. అయితే దీని మీద నేషనల్ మీడియా కూడా పెద్దగా ఫోకస్ పెట్టట్లా. ఈ అంశాలు మనం చూడు, ఈ వారం రోజుల్లోనే ఇన్ని జరిగాయి. మనం కరెక్ట్గా పట్టుకుంటే ప్రతి వారం ఏదో ఒక చెత్త ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంటుంది మన న్యాయ వ్యవస్థకు సంబంధించి. థ్యాంక్ యూ.